నేను జిఆర్ మహర్షి. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వృద్ధాప్య పింఛన్లు, దివ్యాంగుల పింఛన్లు 1000 రూపాయలు పెంచేసరికి అందరూ సంతోషించారు. ఇప్పుడేమో ముసలివాళ్ళు, దివ్యాంగులు వీళ్ళందరూ కూడా ఒకటే టెన్షన్ పడుతున్నారు, భయపడుతున్నారు. కారణం ఏమంటే ఖర్చు తగ్గించుకునే దాంట్లో భాగంగా తెలుగుదేశం గవర్నమెంటు పింఛన్దారుల మీద కత్తి వేలాడదీస్తూ ఉంది. అంటే అనర్హులు ఉన్నారు అని ఒక ప్రచారం జరుగుతూ ఉంది. మొన్న నాదెండ్ల మనోహర్ గారు అన్నారు 6 లక్షల మంది అనర్హులకి జగన్ ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసిందని, ఇదంతా ప్రభుత్వం మీద భారం అని ఆయన ఈ మధ్య అన్నారు. అయ్యన్న పాత్రుడు గారు కూడా ఏమిటంటే మొత్తం దొంగలు ఉన్నారు, దాదాపు 1100 కోట్లకు పైగా వేస్ట్ అయిపోతుంది సంవత్సరానికి, ఇది పక్కదారి పడుతుంది, అంటే అర్హులు కాని వాళ్ళకి పింఛన్లు ఇవ్వడం అనేది ఒకటి జరుగుతూ ఉంది అని కూడా అన్నారు ఆయన. అంటే దీని అర్థం ఏమిటంటే ఇది కాకుండా గవర్నమెంటే అఫీషియల్గా ఒక సర్వే కూడా, అంటే ఒక పైలట్ సర్వే లాంటిది ఏదో చేసి 10,598 మందిని మీద ఒకసారి స్క్రూటినీ చేసి దాంట్లో 5% అంటే 593 మంది దాదాపుగా వాళ్ళని అనర్హులుగా ప్రకటిస్తూ నోటీసులు కూడా జారీ చేసింది. ఇక్కడ ఉన్న సమస్య ఏమిటంటే అనర్హులకు పింఛన్లు ఇవ్వమని ఎవరు చెప్పరు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఏదో ఇండ్లు, వాకిండ్లు, ఆస్తులు ఉన్నవాళ్ళు కూడా గవర్నమెంట్ నుంచి నెల 4,000 తీసుకుంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళ వల్ల అర్హులకు అందకుండా పోతుంది, అర్హులు అన్యాయం అయిపోతారు. పైకి వినడానికి చాలా బాగుంది, అర్హులకు ఇవ్వాలి, అనర్హులకు ఇవ్వకూడదు అనేది ఎవరైనా అంగీకరించే సత్యం అది, దాన్ని ఏమి మనం కాదనడానికి వీల్లేదు. అయితే అర్హత అనర్హత ఎలా నిర్ణయిస్తారు? మొత్తం ప్రతి ఊరు రాజకీయంగా 2 వర్గాలుగా లేదా రాజకీయ పార్టీల వారీగా చీలిపోయి ఉండడము, ఊర్లలో వర్గాలు ఉండడము, ఇవన్నీ కూడా మన పల్లెటూరులో చాలా సర్వసాధారణం కదా. పట్టణాల్లో కూడా ఎక్కడైనా కూడా వైసీపీ వాళ్ళ పింఛన్లు కోత వేస్తున్నారు, వైసీపీకి ఓటు వేసిన వాళ్ళు లేదా వైసీపీకి అనుకూలురు వాళ్ళు అర్హత ఉన్నప్పటికీ వాళ్ళ పింఛన్లు ఎత్తివేసే దిశగా నడుస్తున్నాయి అనేది ఒక ఆరోపణ. ఈ ఆరోపణలో కొంత నిజం కూడా ఉంది. ఎందుకు నిజం ఉంది అంటే ఇప్పుడు జనవరిలో విడుదల చేసిన పింఛన్ల లెక్కలు ఇప్పుడు మొన్న 6 నెలల తర్వాత విడుదల చేసిన లెక్కల్ని మనం తీసుకుంటే దాదాపు 3 లక్షల మంది పింఛన్లు కోత పడినట్టు తెలుస్తూ ఉంది. ఈ 3 లక్షల మందిలో అంటే చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు, ఇలా చాలా లెక్కలు ఉండొచ్చు. కానీ అసలు ఏం జరుగుతూ ఉందంటే అఫీషియల్గానే 150,000 మందికి పైగా పింఛన్లు కోత వేశారు ఇప్పటికీ. అది కాకుండా ఇంకొక 3 లక్షల మందికి తగ్గించే దిశగా ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఏమవుతుందంటే రాజకీయ వర్గాలు వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం, అంటే తెలుగుదేశం వాళ్ళు మా పార్టీకి ఓటు వేసిన వాళ్ళకే మేము పింఛన్ ఇస్తామనడము, లేదా మా పార్టీకి ఓటు వేయని వాళ్ళకి మేము పింఛన్ ఇవ్వమనడము, లేదా వాళ్ళు మేనేజ్ చేసుకొని డబ్బులు తీసేసుకొని, అంటే అనర్హులైతే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి ఇస్తారు, ఓ 30,000 40,000 ఆ చోట తెలుగుదేశం నాయకుడికి ఇచ్చి తమ పేరు కొట్టేయకుండా చూసుకుంటారు. కానీ డబ్బులు లేని వాళ్ళు, పేదవాళ్ళు, వాళ్ళు ఎలా ఇస్తారు? డబ్బులు ఇవ్వలేరు కదా, వాళ్ళు అన్యాయానికి గురవుతారు. ఇక్కడ ఏమిటంటే అనర్హతని మనం నిరూపించడం కూడా కష్టం. ఎందుకంటే ఒక ముసలాయన ఉంటాడు అనుకుందాం, ఆయన కొడుకులు కూతురులో ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళు ఎవరు ఆయన చూడరు. ఆయన చూడకుండా ఉంటే ఈ 4,000 రూపాయలతో ఆయన బతుకుతూ ఉంటాడు. లేదా నీ కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి నీకు పింఛన్ ఇవ్వము అని వీళ్ళు అంటారు రూల్స్ ప్రకారం. అప్పుడు ఆ ముసలాయన ఎలా బతకాలి? అదేవిధంగా దివ్యాంగులని 15 రోజుల్లోగా మీరు సర్టిఫికెట్లు, అంటే మీకు దివ్యాంగత అర్హత ఉందా లేదా, మీరు 15 రోజుల్లోగా సర్టిఫికెట్లు తీసుకొని రమ్మంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? అంత స్పీడ్గా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూ ఉందా? మనకేమన్నా పనిచేయడం లేదు కదా. కాబట్టి వాళ్ళందరూ కూడా శోభకు గురవుతున్నారు. అదేవిధంగా కొత్తగా అర్హులు అప్లై చేస్తున్నామని చెప్తున్న వాళ్ళు ఎవరు కూడా స్వీకరించడం లేదు. కొత్త వాళ్లను తీసుకోకపోగా పాత వాళ్ళందరినీ కోత వేసే విధానంలో ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వము తెలిసో తెలియకో ఈ తేనె తుట్టను కల్పిస్తూ ఉంది. అంటే ప్రతి పల్లెలోనూ కూడా ఒక అనవసరమైన, అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత తెచ్చుకునే పనులు అనమాట ఇవన్నీ. అంటే ఏమిటి, గవర్నమెంట్ సొమ్ము అన్యాయంగా తింటూ ఉంటే చూస్తూ ఉండాలా, మరి ఆ డబ్బుని ఇంకేదన్నా పథకాలకు మళ్ళిస్తే ఇంక గవర్నమెంట్ అభివృద్ధి జరుగుతుంది కదా అని అనొచ్చు. కానీ మనం రాజకీయంగా పల్లెటూర్లలో అన్ని చోట రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా రాజ్యం వెళ్తూ వాళ్ళ మాట చెల్లుబాటు అవుతూ వాళ్ళే అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న పరిస్థితుల్లో ఉంటే అధికారులు మాత్రం ఎవరు అర్హులో ఎవరు అనర్హులో ఖచ్చితంగా ఎలా గీసి వాళ్ళు నిరూపించగలరు? సాధ్యం కాదు. రాజకీయాల్లో ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండే అధికారులని నిజాయితీగా పనిచేయమంటే వాళ్ళు ఏదైనా పనిచేయడానికి అవకాశం ఉంది. కానీ రాజకీయాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు అర్హులు అనర్హులు అనేది అనుమానాస్పదమైన విషయం. అదేవిధంగా తెలుగుదేశం గవర్నమెంట్ మీద ప్రజల్లో ఒక రకమైన అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇవన్నీ పథకాలు ప్రకటించారు మనకన్నీ, అంటే గత ప్రభుత్వం కంటే ఇంకా ఎక్కువ ఇస్తాం మేమని ప్రకటించిన మాట నిజమే. కానీ వీళ్ళు ఇవ్వకుండా అర్హులు అనర్హుల పేరుతో
మొత్తం అందరినీ తగ్గించేసి ఏదో నామకే వస్తే అంటే ఈ పింఛన్లు 6 నెలలకే దాదాపు 3,500,000 కోత విధించిన 1,00,000 మందికి కోత విధించారు. అంటే ఇంకో 3,00,000 మందిని తగ్గిస్తారు. ఇట్లా తగ్గించుకుంటూ పోవడం వల్ల చివరికి 5 ఏళ్ళకి వచ్చేసరికి ఎంతమందిని తగ్గిస్తారు అనేది క్వశ్చన్. ఇస్తున్న పింఛన్లు తగ్గించడం అనేది వన్ ఆస్పెక్ట్ అయితే, రాబోయే పథకాలు ఉన్నాయి, రాబోయే అమ్మక వందనమని ఇంకోటని ఇవన్నీ కూడా వీటికి కూడా ఇదే కొలబద్ద ప్రకారం తీసుకొని ఇదే కొలబద్ద ప్రకారం తగ్గించుకుంటూ వస్తే ఏం జరుగుతుందంటే, వైసీపీ అనుకూలురు లేదా వైసీపీకి ఓటు వేసిన వాళ్ళు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరికి కూడా ఏ పథకము దక్కకుండా పోతుంది. అంటే ప్రజలు ఓటు వేసేటప్పుడు ఎవరికైనా ఏ పార్టీ పైన అభిమానం ఉండొచ్చు, ఎవరికైనా వేయొచ్చు. కానీ ఓటు వేసిన తర్వాత ప్రభుత్వం అంటూ ఒకటి ఏర్పడితే ప్రభుత్వం దృష్టిలో ఓటర్లు అంటూ ఏమి ఉండరు. ప్రభుత్వం దృష్టిలో ప్రజలు మాత్రమే ఉంటారు. ప్రజల్లో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది తేల్చుకునేదానికి ప్రభుత్వం బాధ్యతే తప్ప, ఫలానా పార్టీ ప్రాతిపదికన అర్హుల్ని అనర్హుల్ని తీసుకుంటూ పోతే రేపు రాబోయే ఆ పథకాలన్నీ కూడా ఈరోజు కాకపోతే రేపు కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా అమలు చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పారు కాబట్టి. మేనిఫెస్టోలో చెప్పిన పథకాలను అమలు చేసే దిశగా జరుగుతున్న ప్రయత్నాల్లో ముందు అమ్మక వందనం అంటే ఇప్పుడు ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా, అమ్మ ఒడి అనేది జగన్ ప్రభుత్వంలో తీసుకున్నారు. ఆ తీసుకున్న వాళ్ళ లిస్టుని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోకుండా మళ్ళీ దాంట్లో విపరీతంగా కోతలు విధించుకుంటూ వచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే తల్లికి వందనం ఇచ్చినట్టే ఉంటుంది, అన్ని పథకాలు ఇచ్చినట్టే ఉంటుంది తప్ప లబ్ధిదారుల సంఖ్య సగానికి సగం తగ్గిపోయి ఉంటుంది. అంటే ప్రభుత్వము మాట తప్పకుండా పథకాలు ఇచ్చినట్టు ఉంటుంది, లబ్ధిదారుల సంఖ్య ఏమో తగ్గిపోతూ ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వము ఈ తేనె తుట్టను కదిపి ఊరికే పల్లెల్లో ఎక్కడ చూసినా అనవసరమైన అసంతృప్తి అసహనాన్ని క్రియేట్ చేయకుండా ఎవరు అనర్హులు ఖచ్చితంగా నిర్ణయించుకొని ఫిల్టర్ చేస్తే ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ బోలెడంతమంది అర్హుల్ని ఫిల్టర్ చేసే క్రమం కనుక తీసుకుంటే అది చంద్రబాబు నాయుడు గారికి అనవసరమైన ఇది అసహనాన్ని ప్రజల అసంతృప్తిని తెచ్చుకోవడం అవుతుంది. థ్యాంక్ యూ.